జై శ్రీరామ్ అండి అందరికీ. వీళ్ళకి ఏం పోయే కాలమో నాకైతే అర్థం కావట్లేదు. అరే రోజు పిచ్చి పాకం పడుతుందో, పిచ్చి ముదిరిపోతుందో, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఒక్క ఫోటో పెట్టుకొని ఎవరో తెలిసిన అమ్మాయో తెలియని అమ్మాయో ఎవరో కానీ పోతే ఇంక దాన్ని పట్టుకొని సిరీస్ల మీద సిరీస్లు వీళ్ళ పాడుగాని వీళ్ళకి ఇంకొక ఎయిమ్ లేకుండా పోయింది, ఇంకొక మోటివ్ లేకుండా పోయింది, ఇంకొకటి ఏం లేకుండా డబ్బు పిచ్చి పట్టుకొని ఎలా తన్నగలాడుతున్నారంటే జనాలు ఇక వెదర్ చేసిన బీభత్సాన్ని కూడా ఇంక అది వీడియోల్లో పెట్టేసి మా కర్టన్స్ చినిగిపోయాయి, మా రేకులు పడిపోయాయి, మేము అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి. అరే తుఫాన్ అన్నాక మరి అలాంటివే జరుగుతాయి. ఏవి పడితే అవి పడిపోతుంటాయి. ఎంతమందికో తెలుసా అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇళ్లల్లో చిన్న చిన్న డ్యామేజ్లైన మనమే ఇంత అల్లాడుతుంటే పంటలు వేసుకున్న రైతులు పొలానికి చక్కగా పంట చేతికొచ్చే సమయానికి ఈ తుఫాను వల్ల వర్కర్లు పని చేయడానికి రాక అలానే నీళ్లతో నిండిపోయి ఎంతమంది పంట నష్టపోయారో తెలుసా అండి. రైతులు జనరల్గా బయట నుంచి డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి పాపం పంటకు కావాల్సినవన్నీ తీసుకొని రారండి. బయట అప్పులు చేసి తీసుకొస్తారు. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, వర్కర్స్ కానీ, ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో బతుకుతూ ఉంటారు. చాలామందికి రోజువారీ కూలి పనికి వెళ్తే తప్ప పొట్ట నిండని పరిస్థితి. డైలీ కూలి కూడా 500 అని చాలామంది అని అనుకుంటారు. కానీ 500కి తగ్గ కష్టం మరి మనం చేయగలమా అండి? అది అందరి వల్ల కాదు. రోజు మొత్తం మీద వాళ్ళు 500 సంపాదిస్తే ఆ 500కి సంబంధించి ఒక్క నిమిషం అండి, ఒక్క సెకండ్ ఒక హాస్పిటల్కి పోతే డాక్టర్ ఫీజే ఉంది 500. మరి మిగతా అన్ని ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత మెడిసిన్స్ ఏంటి, సెలైన్స్ ఏంటి, ఇంకా రకరకాల వాటికి 500కి మించి ఎక్కువ సంపాదించలేరు. అలా అని 500తో అది ఆగిపోదు, ఇంకెక్కువే ఖర్చు అవుతూ ఉంటుంది. మరి ఎంతమంది నష్టపోయారండి. వాళ్ళకైతే జీవనాధారాలే దెబ్బతిన్నాయి చాలామందికి. వాటితో పోల్చుకుంటే మన దగ్గర పోయిన టెంట్లు, మన దగ్గర పోయిన రేకులు, మనకి ఇబ్బంది అయిన జస్ట్ లైట్ నష్టం, అదొక పెద్ద నష్టమా? అది వీడియోలో చూపించాల్సినంత నష్టం అయితే ఉందా? ఇది కాదు చూపించాల్సింది. నిజంగా జనాలు చూడాల్సిన వీడియోస్ కూడా ఇలాంటివి కాదు. చాలామందికి చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయిందండి దానివల్ల. కంటిన్యూగా వర్షాలు పడి అసలు మామూలుగా వర్షాలు తక్కువ ఉన్న ప్లేసుల్లోనే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి దోమల వల్ల విపరీతమైన నష్టాలు జరుగుతూ చాలామంది చిన్న పిల్లలకు కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి రకరకాల ఫీవర్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో వైరల్ ఫీవర్స్ అనేది ఈ రకంగా వస్తున్నప్పుడు వాళ్ళు ఖర్చులు పెట్టుకోలేరు, హాస్పిటల్ చుట్టూ తిరగలేరు. చాలామంది చాలా అవస్థలు పడుతుంటేనంట ఇక వీళ్ళకి వచ్చిన కష్టాలు బొచ్చడి కష్టాలు, దేవుడు తీర్చలేనన్ని కష్టాలు వచ్చినట్టు వీడియోలో చూపిస్తుంటారు. మరి అదేంటో నాకు అర్థం కావట్లా. ఇంక ఇతనైతే మరి ఈ క్రయింగ్ బాబా అయితే మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. అసలు 3-4 వీడియోలా అండి. ఎవరో చనిపోతే ఇంట్లో వాళ్ళు చనిపోయినా ఇంతగానో ఏడవరండి. రీసెంట్గా ఎలా ఉందంటే మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, జీవితాంతం మన కోసం కష్టపడ్డ వాళ్ళు చనిపోతే ఆ ఒక్కరోజు విలవిలా ఏడ్చేస్తున్నాము. తెల్లారి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతున్నాము. గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధపడతామేమో కానీ చాలా వరకు మన పనుల బిజీ వల్ల వాళ్ళని గుర్తుకు తెచ్చుకునే టైం కూడా మనకి దొరకని పరిస్థితులు ఉన్నాయి ప్రెజెంట్. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మనల్ని కష్టపడి ఇంతలా పెంచి ప్రయోజకుల్ని చేసిన అమ్మా నాన్న చనిపోయినా కానీ మనము ఆ 4 రోజులు విపరీతంగా ఏడ్చేస్తాము, తట్టుకోలేకపోతాము, బాధపడతాము. 4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మన వర్క్లో మనం పడిపోతాము. వాళ్ళు గుర్తుకు రారా అంటే 24 గంటలు గుర్తుకు తెచ్చుకుంటే మన మీద బాధ్యత ఉంది కదా, మన పిల్లల బాధ్యత, మన ఫ్యామిలీ బాధ్యత. సో అవి ఆగిపోతాయన్న ఉద్దేశంతో మన పనుల్లో మనం పడిపోతాము. ఆటోమేటిక్గా ముందుకు మూవ్ అయ్యి వెళ్ళిపోతాము. ఎప్పుడో నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఆ రోజు ఆ నిమిషం ఆ గంట బాధపడతాము. తర్వాత మళ్ళీ పనుల్లో పడిపోతాము. అంతేగాని అసలు మనకి సంబంధం లేని ఎవరో పెంచిన 4 రోజులు పెంచిన ఒక ఆమె చనిపోయిందని రోజుల తరబడి ఏడుస్తూ వీళ్ళ నాటకం ఏందో చెప్పనా అండి. ఏడుస్తూ ఇదిగోండి ఇలా ఉంది అలా ఉంది, రేపటి రోజున ఆమె కడుపు పోయింది, అట్లా పోయింది ఇట్లా పోయిందని ఇంకా నాటకాలు మొదలేస్తారు. ఒక సిరీస్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కావాలి కదా. ఆ స్టార్టింగ్ పాయింట్ కోసం వీళ్ళు నానా అవస్థలు నానా కష్టాలు అయితే పడుతూ ఉన్నారనమాట. సో నాకు అర్థం కాని ఏంటంటే మీరు బాధపడితే పడండి, చావండి, ఏదైనా చేసుకోండి. ఎందుకండి అసలు నాకు అర్థం కావట్లే. వీడియోలు చేసి ఎవరిని ఉద్ధరిద్దామని ఎంత చిరాకు వస్తుందో తెలుసా ఈ వీడియోలు చూస్తూ ఉంటే. ఇంకా పని పాట ఏమీ లేదా, ఏడ్చుకోండి, మీకు మీరే చూసుకొని
ఏడవండి. ఎందుకు వీడియోల్లోకి వచ్చి పొద్దుస్తమానం చనిపోయిన ఆమె నిజంగా చనిపోతే మాత్రం ఆమె కూడా బాధపడుతుందండి, ఆ పిల్ల కూడా బాధపడుతుంది. ఏంది వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుర్రు, నన్ను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి ఇంతలా కష్టపడాలా అని చెప్పి చాలా బాధపడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. అసలు మీకు సిగ్గు అనేది దేవుడు నిజంగా ఇవ్వలేదు. ఎవరికైనా భార్యాభర్తల్లో ఒకళ్ళకి బుద్ధి లేకపోయినా ఇంకొకళ్ళకి బుద్ధి అనేది దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఒకళ్ళు గొయ్యిలో పడబోతుంటే ఇంకొకళ్ళు గోతులో పడకుండా కాపాడే తెలివితేటలు అనేవి ఇద్దరిలో చెరొకళ్ళకి ఒక్కొక్క మెంటాలిటీతో ఇస్తాడనమాట. ఇద్దరూ ఒకేలాగుంటే సంసారం అయిపోతేనేమో పైకి వెళ్తుంది, లేకపోతే కుప్ప కూలిపోతుంది. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అలా కూడా కలపడు. ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఖచ్చితంగా ఉంటారు. అలాంటిది మీ కొంపలో ఇద్దరు కూడా అలానే చచ్చారేంట్రా నాయన, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒకటి తప్పు చేస్తుంటే మరి అవతలు ఉన్నదైనా సరి చేయాలి కదా. ఇలా కాదు అలా కాదు, ఇలా మోసం చేయొద్దు జనాల్ని. పొద్దుగూగులు ఈ టైటిల్ ఏంటి, చాలా చిన్నాలంగా ఉంది, రోజు మొత్తం చూస్తూ ఉంటామా. అరే మీకు పోనీ మీరు బాధపడుతుంది కరెక్టే, అయితే ఈ 10 నిమిషాలే మీరు బాధపడతారా? మరి 24 గంటలు పెట్టండి, లైవ్ పెట్టండి. లైవ్ పెట్టి 24 గంటలు లైవ్ పెట్టి కూర్చొని ఏడుస్తా కూర్చోండి, అప్పుడు నిజమని నమ్ముతాము. ఈ అమ్మ 10 నిమిషాల ఏడుపు కోసం కంట్లో ఒక గ్లిసరిన్ డ్రాప్స్ వేసుకొని జెండుబాన్ రాసుకొని వచ్చి విక్స్ రాసుకొని వచ్చి మీరు కూర్చొని ఏదో ఏడుపులు, కళ్ళల్లోంచి ఒక చుక్క నీళ్లు రావు, మళ్ళీ మీ బిల్డప్లు, మీరు డైలాగులు. ఓయబ్బా అసలు ఇంకా మరీ ఇంత దారుణంగా ఉన్నారు, అసలు మరీ టూ మచ్గా ఉన్నారు. మీరు ఆడేది అబద్ధాలని అందరికీ తెలుసు, అయినా కానీ ఇంకా ఎందుకు ఎన్ని రోజులు అసలు పొడిగిస్తూ ఉన్నారు. అసలు టైటిల్ చూస్తేనే నాకు చిరాకు దొబ్బుతుంది నిజంగా. అసలు ఇప్పుడు చూసి నాకు చిరాకు పుట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం మాయగత్తర పుట్టింది మీకు? ఇంట్లో కొంపల పనులేమీ లేవా? అంతేనట్టుందిలే, మీ కొంపల పనులేం వస్తాయి. పిల్లల్ని మాడబెడతారు, ఏది లేకపోతే ఏదైనా బొస్కెట్లో ఏవో ఒకటి అలా మొహాన పడేసి మీ ఇద్దరు మాత్రం బర్రెల్లాగా కూర్చొని ఏడుస్తూ కూర్చుంటారు. అయ్యో మీతోటి బర్రెలతో పోలికలు ఏంటండి? బర్రెలు బాధపడతాయి పాపం, నిజంగా బర్రెలు చాలా బాధపడతాయి మీలాంటి వాళ్ళతో పోలిస్తే. అయ్యేం పాపం చేశాయి? చక్కగా పచ్చిగడ్డినో ఎండుగడ్డినో తినేసి మనకు మంచిగా పాలిస్తాయి. మనం పాలతోటి పెరుగు తింటాము, వెన్న తింటాము, నెయ్యి తింటాము, సో పెరుగు తింటాము, ఇలా రకరకాలుగా మనం వాటిని ఉపయోగించుకుంటాము. అవన్నీ చాలా పనికి వస్తాయి పాపం. వాటితో మిమ్మల్ని పోలిస్తే అవి చీప్గా ఫీల్ అయిపోతాయి అన్నమాట. మీరు మనుషుల్లాగా బిహేవ్ చేయండి, జంతువుల కంటే హీనంగా బిహేవ్ చేయకండి. అరే రోజు ఏడుపులు చూసే వాళ్ళకన్నా చీదర రావట్లేదా? అసలు ఎంతమంది అండి లైక్లు కొడుతున్నారు అలాంటి వీడియోస్కి. మరి బుద్ధి జ్ఞానం అనేది దేవుడు వీళ్ళకి కూడా పెట్టలేదా? లేకపోతే వాళ్ళ సంతతైనా వాళ్ళకన్నీ ఫేక్ అకౌంట్లు ఉండి వాళ్ళు వచ్చి లైకులు కొట్టించుకుంటున్నారా? లేకపోతే ఎంసీఎన్ బ్యాచ్ తోటి వాళ్ళతో టైఅప్ అయిపోయి లైకులు కొట్టించుకుంటున్నారా? అరే కొంచెమన్నా బుద్ధి ఉండాలిరా నాయన. ఏంది పొద్దుగూకులు ఈ వీడియోలు? పిల్లలతో షార్ట్స్ చేసుకోండి, అవన్నీ చూడడానికి కాస్త బాగుంటాయి. ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్ చేసి ఎవరి మొహం తగలేద్దామని మాకు అసలు చూస్తే నాకు కంపరంగా ఉంది. మీరు అందరూ ఒక పని చేయండి అమ్మా, ఎన్నిసార్లు చెప్పిందో నేను మన వీడియోల్లో. ఒకసారి వాళ్ళకి డిస్లైక్ కొట్టి పడేయండి, రిపోర్ట్ కొట్టి పడేయండి. ఇంకోసారి మూసుకొని ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోలు చేయకుండా ఉంటారు. నాలుగు వీడియోలకు రిపోర్ట్ వెళ్ళింది అనుకోండి, ఇక దెబ్బకి ఛానల్ డౌన్ అయిపోయింది. అప్పుడు సచ్చుకుంటూ కరెక్ట్గా జెన్యూన్ వీడియోస్ చేయడం మొదలు పెడతారు. మనం ఏమోలే అన్నట్టు మనం వెళ్ళము, మనం డిస్లైక్ కొట్టము, మనం రిపోర్ట్ చేయము. ఇలాంటి వాళ్ళేమో పనికి మాలిన వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. అమ్మచ్చి. ఓకే అండి, వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.